కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్. అసెంబ్లీలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణ శాసనసభ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులు ఉన్న గాజువాక ప్రాంతంలో క్రీడాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు తెదేపా రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఆగస్టు 10న వికాస్ నగర్ రాజీవ్ ఇండోర్ స్టేడియం బై వికాస్ లయన్స్ ఫోటోకాన్ కరాటే డో అసోసియేషన్ ఆధ్వర్యంలోని మిద్దె లక్ష్మీనారాయణ మెమోరియల్ పేరిట సౌత్ ఇండియా ఇన్విటేషనల్ కరాటే ఛాంపియన్షిప్ జరగనుంది. దీనికి సంబంధించి గోడపత్రికను పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడల్లో రాణిస్తూ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. నియోజకవర్గం వ్యాప్తంగా 6 క్రీడా మైదానాలు సిద్ధమవుతున్నాయని, ఇవి క్రీడాకారుల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయని అన్నారు. ఇండియా చీఫ్ హ్యాన్సీ వెంకటేశం టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ జి ప్రేమ్ కుమార్, చీఫ్ టోర్నమెంట్ ఆర్గనైజర్ మిద్దె వీరాంజనేయులు, న్యూ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు గంటా నూకరాజు, టోర్నమెంట్ ఆర్గనైజర్ జిసిఎస్ వర్మ, రాజశేఖర్, జగన్, ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. అందరూ పట్టుకోండి. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మిద్దె లక్ష్మీనారాయణ మెమోరియల్ సౌత్ ఇండియా ఇన్విటేషన్ కరాటే ఛాంపియన్షిప్ కండక్ట్ చేయడానికి ఆగస్టు 10 నుంచి మన గాజువాక ప్రాంతంలో నిర్వహించడానికి ఇటు మిద్దె వీరాంజనేయులు గారు, అలాగే మా ప్రేమ్ కుమార్ గారు ఆధ్వర్యంలో జరుగుతుందండి. వర్మ గారు, ఇంకా మిగతా మెంబర్స్ అందరూ ఆధ్వర్యంలో. మరి ఇది చాలా సంతోషం. వీళ్ళు ఎప్పటి నుంచో ప్రతి ఏడాది కూడా టోర్నమెంట్లు కండక్ట్ చేస్తూ మంచి క్రీడాకారులను ప్రోత్సహిస్తూ, ముఖ్యంగా కరాటేలో వారు చేస్తున్నటువంటి దానికి అందిస్తున్నటువంటి సేవలు నిజంగా మనం చాలా అభినందనీయం. వారికి ఎటువంటి స్వార్థం లేకుండా ఏదో మంచి చేయాలి, క్రీడాకారులను ప్రోత్సహించాలని ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. వారికి ఖచ్చితంగా మా యొక్క సహకారాలు ఉంటాయి. అలాగే వారు ఇక్కడ ఒక స్టేడియం కూడా, ముఖ్యంగా ఇండోర్ స్టేడియం మనకున్న గ్రౌండ్స్ ఉన్నాయి, అందులో కరాటేకి సంబంధించి ఆ స్టేజ్ ఒక ఇండోర్ స్టేడియం నిర్మాణం చేయమని కూడా వాళ్ళు అడుగుతున్నారు. ఖచ్చితంగా దానివైపు మేము ఆలోచన చేస్తామని కూడా వారికి మాట ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ, ఈ టోర్నమెంట్ లో అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి మీ ద్వారా నేను అందరికీ తెలియజేస్తాను. చెప్పాలంటే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు. ఈరోజు మనం చెప్పుకోదగ్గటువంటి ప్లేయర్ ఇప్పుడున్నటువంటి నితీష్ కుమార్ రెడ్డి, అలాగే వేణుగోపాల్, అలాగే చాలా మంది ప్లేయర్స్ ఈ రంజీస్ IPL కి వెళ్ళినటువంటి వారు ఉన్నారు. ఆడపిల్లలు ఈరోజు ఆడుతున్నారు చాలా మంది. సో ఒక క్రికెటే కాకుండా ఇక్కడ కరాటేకి సంబంధించినటువంటి వారు ఉన్నారు, అలాగే కబడ్డీకి సంబంధించినటువంటి వారు ఉన్నారు. కనుక ఇక్కడ బాక్సింగ్ కి, అలాగే ఈ సర్వీసెస్ లో చేరడానికి, ఆర్మీ సర్వీసెస్ లో చేరడానికి మంచి క్రీడాకారులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు. కనుక ఇక్కడ స్టేడియం నిర్మాణం చేయాలని ఒక ఆలోచనకు వచ్చాం. ఎక్కువ మంది జిమ్ గ్రౌండ్ కి వెళ్తున్నారు. అక్కడి నుంచి కాకుండా ఇప్పుడు ఆదర్శ్, ఏదైతే గొంతునివన్పాలెంలో ఉన్నటువంటి ఆదర్శ్ గ్రౌండ్ ని అది పూర్తి స్థాయి క్రీడా మైదానానికి చేయడానికి మేము శ్రీకారం చుట్టడం జరిగిందండి. త్వరలోనే అది అందుబాటులోకి వస్తుందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తుంది. ఇదే కాకుండా పెద్దగంటేలో కూడా మనకి అక్కడ స్టీల్ ప్లాంట్ సంబంధించి 5 ఎకరాలు ఉంది. దానిలో కూడా మొన్న ఒక 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి వాకింగ్ ట్రాక్ చేయడం ప్రయత్నం చేస్తున్నాం. ఆ రోజు వర్క్ కూడా స్టార్ట్ అయింది. వడ్లపూడిలో ఒక 4.5 ఎకరాలు ఐడెంటిఫై చేసాం. అగనంపూడిలోనే ఒక 5 ఎకరాలు ఐడెంటిఫై చేసాం. ఫార్మాలో ఇంకొక 5 ఎకరాలు ఐడెంటిఫై చేసామని చెప్పి తెలియజేస్తుంది. ఎలా కాదన్నా సరే ఈ 5 సంవత్సరాల్లో కనీసంగా ఒక 5 నుంచి 10 స్టేడియంలు, ముఖ్యంగా గ్రౌండ్స్, స్టేడియం అంటే నా ఉద్దేశం క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయడానికి నేను కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా నేను అందరికీ తెలియజేస్తున్నాను. వీరాంజనేయులు మెమోరియల్
మిద్దె లక్ష్మీనారాయణ మెమోరియల్ ఈ సంవత్సరం ఆగస్టు 10వ మన గాజువాక స్టేడియంలో జరపడం జరుగుతుంది. కాబట్టి మా స్టైల్ ప్రకారం ఫస్ట్ టైం చేస్తున్నాం ఇది మేము. ఎందుకంటే విశాఖ లయన్స్ షోటోకాన్ కరాటే డో నుంచి మా స్టేట్ చీఫ్ ఏంటంటే గ్లోబల్ షోటోకాన్ కరాటే డో ఫస్ట్ టైం మేము ఆ సంస్థ తరఫున కండక్ట్ చేస్తున్నాము. దానికి దగ్గర 8-9 రాష్ట్రాల నుంచి వస్తారు. సౌత్ ఇండియా ఇన్విటేషనల్ కరాటే ఛాంపియన్షిప్ కాబట్టి కంపల్సరీగా మేము వెళ్ళిన వాళ్ళు మా దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా వస్తారు. కొన్ని స్టేట్ల నుంచి కూడా వస్తారు. దాన్ని సక్సెస్ చేయమని మీ ద్వారా అందరికీ కోరుతాం. ఏముంది 5 years నుంచి 50 years ఎవరికైనా అవైలబిలిటీ ఉంటుంది. అనకాపల్లి జిల్లా పరివాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మసిటీలోని విశాఖ ఫార్మసిటీ లిమిటెడ్ కామన్ ఎంప్లాయీస్ ట్రీట్మెంట్ ఫ్లాట్లోని పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుడు కరణం ముత్యాలు ముఖంపై లిక్విడ్ పడడంతో ఆయన గాయాలకు గురయ్యాడు. అయితే వెంటనే అతన్ని గాజువాకలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కార్మికుడికి మెరుగైన వైద్యం అందించి కార్మికుడు కోలుకునే వరకు పూర్తిస్థాయి వేతనం చెల్లించాలని, జరిగినటువంటి ఘటనపై సమగ్ర విచారణ చేయాలని ఫార్మసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు గౌరవ అధ్యక్షులు గణశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. యాజమాన్యం భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల గతంలో కూడా ఈ పరిశ్రమలలో అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. భద్రతకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాల్సిన యాజమాన్యాలు వాటిని పూర్తిగా గాలికి వదిలేస్తున్నాయని మండిపడ్డారు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పర్వాడ ఫార్మాసిటీలో మరో ఘోర ఘటన అనేటువంటి చోటు చేసుకుంది. విశాఖ ఫార్మాసిటీ లిమిటెడ్ అనేటువంటి దాంట్లో కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లో ఈరోజు ఒక కార్మికుడు గాయాలకు గురయ్యాడు. ఏదైతే లిక్విడ్ ఉందో అది శరీరం మీద పడడం వల్ల అలాగే ముఖం అది గాయాలకు గురైంది. ఇప్పుడే హాస్పిటల్కి విశాఖపట్నంలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. భద్రతా ప్రమాణాలు అనేటువంటి అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి యాజమాన్యం అధిక ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల ఇదే రామ్కీకి చెందినటువంటి కంపెనీ డెవలపర్ ఈ రకంగా భద్రతా ప్రమాణాలు పాటించి ఆదర్శవంతంగా వ్యవహరించవలసినటువంటి పరిశ్రమలోనే భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల కరణం ముత్యాలు 45 సంవత్సరాలు హెల్పర్గా పనిచేస్తున్నటువంటి కార్మికుడు గాయాలకు గురయ్యాడు. ఈ విశాఖపట్నంలో తరలించి వైద్యం అందిస్తారు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మెరుగైనటువంటి వైద్య సేవలు అందించండి. విశాఖపట్నంలో ప్రత్యేకమైనటువంటి మెరుగైనటువంటి వైద్య సేవలు అందించండి. ఆయన కోలుకునే వరకు పూర్తి స్థాయిలో వైద్య సేవలకు యాజమాన్యం బాధించాలి. ఆయన కుటుంబానికి కూడా యాజమాన్యమే ప్రతి నెల వేతనం చెల్లించాలా. అలాగే దీని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలా. దీని మీద విచారణ చేయాలి ప్రభుత్వ అధికార యంత్రాంగం. ఆ రకంగా చేసి కార్మికుల యొక్క రక్షణ కోసం భద్రత కోసం యాజమాన్యాలు పెద్దపీట వేయాలి. ఆ రకంగా కాకుండా కార్మికుల యొక్క రక్షణని పూర్తిగా యాజమాన్యాలు గాలికి వదిలేస్తున్నాయి. అందుకని కార్మికుల యొక్క భద్రతకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం కోసం ప్రభుత్వం అలాగే యాజమాన్యం చర్యలు చేపట్టాలని, ఆ కార్మికుడిని కోలుకునే వరకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తా ఉంది. ఇక డీటెయిల్స్ చూస్తే టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. దుర్మార్గంతో నీచంతో ఎంతకైనా దిగజారి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు తమ అభ్యర్థిని గెలుచుకునేటువంటి ప్రయత్నం చేసింది. ఎంత దుర్మార్గం నడిచిందో గత వారం రోజులుగా ఈ పవిత్ర తిరుపతి నగరంలో మొత్తం ప్రజలందరూ కూడా చూసినారు. ఈరోజు జరిగినటువంటి ఈ ఎన్నికలో నా తమ్ముడు లడ్డు భాస్కర్ ఓటమిని మేము ఓటమిగా భావించటం లేదు. మా కార్పొరేటర్లు ఒక వీరోచితమైనటువంటి పోరాటం చేసినారు. మాకు క్యాడర్ కి అందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచినారు. తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ని దుర్మార్గాలు దౌర్జన్యాలు చేసినా ఇంత గొప్పగా ప్రతిఘటిస్తుంది అనేటువంటి ఒక సందేశాన్ని ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ ఈరోజు గెలిచింది, కానీ గెలిచిన సంతోషం వాళ్లకు లేదు. ఓటమి మాలో స్ఫూర్తిని నింపింది. పోరాటానికి మరింత ఉద్యుక్తులు కండి అనేటువంటి ఒక గొప్ప ఆశయ సాధనకు ఒక జెండాను అందించింది. ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే. ఈ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా
ఆ క్యాన్సర్ కంటే కూడా దుర్మార్గమైనటువంటిది తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీల కూటమినని ఈ క్యాన్సర్ డే రోజునే తిరుపతిలో నగ్నంగా ఈరోజు ప్రజలకందరికీ కూడా చూపించింది ఆ కూటమి. క్యాన్సర్ కంటే చాలా ప్రమాదం. మేము ఈ ప్రమాదకరమైనటువంటి జబ్బు నుంచి పరిరక్షించుకోండి అన్నట్టుగా వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు అన్నీ ఇన్ని కావు. మేము స్పష్టంగా చెప్తూనే ఉన్నాం, మా కార్పొరేటర్ల మీద దాడి, మా కార్పొరేటర్లను కొడుతున్నారు, మా కార్పొరేటర్లను చంపుతామని బెదిరించారు, మా కార్పొరేటర్లను అనరానటువంటి మాటలు అన్నారు, మా కార్పొరేటర్లు నా సోదరిమణులైనటువంటి వాళ్ళందరి మీద అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషించినారు. అయినా కూడా అందరూ కూడా చాలా మెజారిటీ గట్టిగా నిలబడ్డారు. నిన్న నా ఇంటి నుంచి ఓటుకు వెళ్ళటానికి పోతున్నటువంటి పోలింగ్ బూత్కు పోతున్నటువంటి మా కార్పొరేటర్లని కొడుతూ అసభ్య పదజాలంతో దూషిస్తూ వాళ్ళ జీవితాలనే సర్వనాశనం చేసేస్తాము అని మేమందరికీ కూడా ఈ రకంగా మా కార్పొరేటర్లను తీసుకుపోయినామంటే. అసెంబ్లీలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ చారిత్రాత్మకమైన పద్ధతుల్లో ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెడుతున్నారు అని చెప్పి పొద్దున్నే క్యాబినెట్ బడ్జెట్ సమావేశాలకు చేస్తారు కదా సార్, అట్లా బడ్జెట్ ముందు ఒక క్యాబినెట్ పెట్టి వెంటనే తీసుకొస్తే మేమేమనుకున్నాం సార్ అంటే, నిజంగా కూడా ఈ ప్రత్యేక శాసనసభ సమావేశాల్లో 42% రిజర్వేషన్ అమలు చేయడానికి కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన విధంగా ప్రత్యేకమైన బిల్లు ఏమన్నా తెస్తున్నారేమో, ఆ బిల్లు తెచ్చి వెంటనే శాసనసభలో ఆమోదింపజేసి తద్వారా చట్టబద్ధత కల్పిస్తారేమో అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల సోదరులు కామారెడ్డి డిక్లరేషన్ చూసిన వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు సార్, ఇక్కడ లేచి ఓ 4 పేర్లు చదివి, అధ్యక్ష మీ ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మీరే చెప్పినారు, సమగ్ర కుటుంబ సర్వే జరిగినప్పుడు తమరిచ్చిన ఉపన్యాసమే మొత్తం యూట్యూబ్లో ఉంది, అన్ని టీవీలలో ఉంది. ఏమన్నారు సార్ ఆ రోజు? ఆ ముఖ్యమంత్రి చెప్తాడు, సరే ఎవరు పడితే వాళ్ళు వచ్చి మీ ఇంటికి వచ్చి వివరాలు అడిగితే ఇచ్చేస్తారా, అవలగాలు దివానాగాలు ఇచ్చేస్తారా అని మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు, మేం కాదు. మీరు చెప్పిన మాటలనే ఎన్యూమరేటర్లకు చూపెట్టి చెప్పినారు, మేము ఇయ్యము మీకు వివరాలు, 57 రకాల వివరాలు అడుగుతున్నారు, ఎట్లిస్తాము మీరే అన్నారు ఆనాడు. ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేస్తామా వివరాలు అని మాట్లాడింది, అదే చూపెట్టి అడిగింది. అధ్యక్ష వాస్తవం ఏంటంటే అధ్యక్ష, సమగ్ర కుటుంబ సర్వే 2014లో జరిగింది. శాంతికుమారి గారు ఉన్నారు, రామకృష్ణారావు గారు ఉన్నారు, సందీప్ కుమార్ సుల్తానియా గారు ఉన్నారు. అప్పుడు ఇదే అధికారులు అధ్యక్ష, అప్పుడెవరు వేరే లేరు. సమగ్ర కుటుంబ సర్వే, ఐఎమ్ సేయింగ్ దిస్ ఆన్ రికార్డ్, ఐ వర్క్డ్ యాజ్ అ మినిస్టర్ ఫర్ 9.5 years. ఎస్, చేసింది మొత్తం ప్రభుత్వ అధికారులే, చేపించింది ప్రభుత్వమే. ఎస్, ఇట్ ఈస్ అన్ అఫీషియల్ డాక్యుమెంట్. అందులో ఖచ్చితంగా మేము ఓపెన్ గా వెబ్సైట్ లోనే పెట్టినాం, అసెంబ్లీలో కాదు, చాటుమాటుకు కాదు, పారదర్శకంగా వెబ్సైట్ పెట్టాం. ఆ వెబ్సైట్ లోంచే పాయల్ శంకర్ గారు తీసుకున్నారు. ఏముంది అధ్యక్ష సమగ్ర, ఒక మాట మీ చేతిలో కూడా అదే ఉంది. ఏముంది అధ్యక్ష అందులో డేటా? తేడా ఏంటంటే కేసీఆర్ గారి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధ్యక్ష, సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న కుటుంబాల సంఖ్య 1,03,00,000 కుటుంబాల అధ్యక్ష, 1,03,95,000. మొత్తం పాల్గొన్న ప్రజలు 3,68,00,000. 3,68,00,000 జరిగింది ఒక్క రోజులో, 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిని ఎన్యూమరేట్ చేసి అత్యద్భుతంగా చేసినాం. మేము చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు నిజంగా ఎంత మిస్లీడింగ్ గా మాట్లాడుతున్నారంటే అధ్యక్ష, వారు అంటారు, అధ్యక్ష ఇంతకు మించిన టాపిక్ లేదు అధ్యక్ష, వారు అడిగిన ప్రశ్నకు తప్పకుండా మా ప్రభుత్వం గతంలో చేసిన పని గురించి వారు అనుమానాలు తలెత్తే విధంగా ఏదైతే మాట్లాడినారో దాని గురించి చెప్పాలి అధ్యక్ష. వారు అంటారు అధ్యక్ష బీసీల సంఖ్య అందులో ఎంత అని. ఎస్, ఆనాడు బీసీల సంఖ్య సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 1,85,61,856, 51%. 51% బీసీలు ప్లస్ అది కాకుండా ముస్లిం సామాజిక వర్గంలో ఉండే బీసీలను కూడా కలుపుకుంటే 10%. మొత్తం ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీల సంఖ్య 61%. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము మాట్లాడడం కాదు అధ్యక్ష, ఇక్కడ మా శ్రీనివాస్ యాదవ్ గారు కరెక్ట్ గా చెప్పినారు. మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు బయట, దీన్ని తగలబెట్టండి, ఇంకా గలీజ్గా మాట్లాడింది నా మాట అన్న, తగలబెట్టండి అన్నాడు. దీన్ని తగలబెట్టండి, ఈ నివేదికను తప్పుల తడక అని కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. నేను ఇప్పుడే వస్తూ చూశాను, ఎలక్షన్ మేనిఫెస్టో చూశాను.
ఎలక్షన్ మేనిఫెస్టో చూస్తే బీజేపీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చారు. దగ్గర ప్రతి ఒక్క మహిళకి 2,500 రూపాయలు నెలకిస్తామని బీజేపీ చెప్తే ఆపైతే 2,100 రూపాయలే. 2 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇచ్చి హోలీకి దీపావళికి 500 రూపాయలు ప్రతి సిలిండర్కు ఉచితంగా ఇస్తామని బీజేపీ చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. ఆయుష్మాన్ భారత్ లో 5 లక్షల రూపాయలు ఆరోగ్యం కోసం ఉచితంగా డబ్బులు ఇస్తున్నారు. ఇది కాకుండా పేదవాళ్ళకి మరో 5 లక్షలు ఇవ్వడానికి ముందుకు పోయారు. అదే ఆపం చూస్తే సంజీవని యోజన కింద ఫ్రీ మెడిసిన్స్ ఇస్తున్నారు తప్ప దానికంటే ఇంకోటి లేదు. ఇంకో పక్కన చూస్తే పెన్షన్లన్నీ కూడా సీనియర్ సిటిజన్లకి 2,500 రూపాయల వరకు ఇస్తున్నారు. అదే మరి వితంతువులకి, అదే మరిగా దివ్యాంగులకి 2,500 నుంచి 3,000 రూపాయలు ఇస్తున్నారు. వీళ్ళని చూస్తే ఎవరైతే రిలీజియస్ ప్రీస్ట్ ఉన్నారో వాళ్ళకు మాత్రం ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఎవరైతే గర్భిణీ స్త్రీలకి దగ్గర 6 న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ కింద 21,000 ఇస్తున్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇస్తే మాత్రం విదేశీ విద్య ఇస్తా అన్నారు. ఈరోజు ఇచ్చే మంచినీళ్ళు కానీ కరెంటు కానీ బీజేపీ కూడా ఉచితంగా ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. ఇవి కాకుండా గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 5 కేజీల రైస్ కూడా బీజేపీ ఉచితంగా ఇచ్చే పరిస్థితి వచ్చింది. నేను ఇక్కడ ఒకే విషయం చెప్తున్నాను. ఈరోజు ఢిల్లీ చూస్తే ప్రతి ఒక్కరూ విమర్శించే పరిస్థితికి వచ్చారు. తాగునీరు అందించడంలో ఆ పార్టీ పూర్తిగా విఫలమైంది. ప్రధానమంత్రి గారు అమృత్ కింద ఇంటింటికి స్వచ్ఛమైన నీళ్లు కొళాయి ద్వారా ఇవ్వాలని సంకల్పించారు. 45% అందులో సబ్సిడీ కూడా ఇస్తున్నాడు. కానీ కేంద్రం సబ్సిడీ ఇస్తే దాన్ని అమలు చేయలేని అసమర్థ ప్రభుత్వం ఈ ఢిల్లీలో ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలంగాణ శాసనసభ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. మరి ఇప్పుడు ఏదో ఓసీలది పెరిగింది, బీసీలది తగ్గిందనో కదా అధ్యక్ష. ఈ అపోలో సంఘము ఇక్కడ ఒక నెంబర్ చెప్పి 33వ పేజీలో మా మిత్రుడు పాపం శంకర్ మంచోడే, కానీ మంచోడు కదా అని అనుకున్న వాళ్ళు ఏం చెప్తే అది వింటే ఏమవుతుంది అధ్యక్ష? 33వ పేజీలో క్యాస్ట్ వైజ్ సెన్సెస్ పాపులేషన్ ఇచ్చిన దాంట్లో బీసీలు వాళ్ళు ఇచ్చిన లెక్క 18,85,61,856. ఇది దీని ప్రకారం 51% బీసీలు అధ్యక్ష. దీని ప్రకారం ఓసీలు 78,12,858 అంటే 21% ఓసీలు అధ్యక్ష. అదేవిధంగా ఎస్సీలు 63,60,158 అధ్యక్ష, 18%. ఎస్టీలు 36,02,888 10% అధ్యక్ష. నేనిప్పుడు మిత్రుడు బీసీ నాయకుడు నేను అడుగుతున్నా అధ్యక్ష, నా లెక్కల ప్రకారము మా ప్రభుత్వం చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన లెక్కల ప్రకారము బీసీ జనాభా 56.33% అధ్యక్ష. 2014లో ఇంటెన్సివ్ హౌస్ హోల్డింగ్ సర్వే ప్రకారం బీసీలు 51% అధ్యక్ష. ఈరోజు బీసీలు పెరిగినరా తగ్గినరా అధ్యక్ష? ప్లస్ ఓసీలు వీళ్ళిక్కడ అధ్యక్ష, ఓసీలు వీళ్ళిక్కడ ఏం చూపించింది అధ్యక్ష? 21% చూపించింది అధ్యక్ష. కానీ అదే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన సర్వేలో ఓసీల పర్సెంటేజ్ ఎంత చూపించింది అధ్యక్ష? లెక్కలన్నీ మీకు డీటెయిల్గా ఒక 1 by 1 మొత్తం చెప్పి నేను డీటెయిల్స్ చెప్పిన కదా అధ్యక్ష. 15% ఏమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఓసీల శాతం ఉంటే ఈ అబద్ధాల సంఘం పెట్టిన డాక్యుమెంట్లో 21% ఓసీలు ఉన్నారు అధ్యక్ష. ఈరోజు మా మిత్రుడు 51% బీసీలు వాళ్ళు చూపిస్తే 56.33% ఈ ప్రభుత్వం
బీసీల లెక్కలు చూపిస్తే బీసీలు పెరిగింది వాస్తవ పరిస్థితులను తీసుకొచ్చి సభ ముందు పెట్టి డీటెయిల్గా చెప్పి పెరిగినరు ఈ ప్రకారం ఉన్నది అని మేము చెప్తున్నాం అధ్యక్ష. ఇందులో ఎక్కడ వీళ్ళు ముస్లిం మైనారిటీ లెక్క చూపించలేదు అధ్యక్ష. 4 కేటగిరీలు చూపించారు. ఈ 4 కేటగిరీలల్లా టోటల్ చూపించిన పాపులేషన్ ఇది 100% అధ్యక్ష. దీని వెనకాల మళ్ళీ క్యాస్ట్ బై క్యాస్ట్ వాళ్ళు చూపించారు. ముస్లిం ఎంత ఉన్నారు, వీళ్ళు ఎంత ఉన్నారు అనేది. టోటల్ పాపులేషన్ 21%, 51%, 18%, 10% టోటల్గా లెక్కేస్తే ఇది 100% కాదా అధ్యక్ష? ఎవరిని తప్పుదోవ పట్టిస్తారు? సభను తప్పుదోవ పట్టిస్తే ఎట్లా అధ్యక్ష? రెండవ పాయింట్, ఈ డాక్యుమెంట్కి 10 సంవత్సరాలు, ఒకవేళ ఇది అఫీషియల్ డాక్యుమెంటా కాదా అక్కడ ఉన్న మంత్రివర్గంలో పనిచేసిన మంత్రులు చెప్పాలి. పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినా నాకు అభ్యంతరం లేదు, లేకపోతే ఆ పక్కన హరీష్ రావు గారు, తారక రామారావు గారు ఇది అఫీషియల్ డాక్యుమెంట్, ప్రభుత్వ నివేదిక అని ఒకవేళ వాళ్ళు చెబితే దీని మీద చర్చ చేద్దాం అధ్యక్ష. ఒకవేళ ఇది అఫీషియల్ డాక్యుమెంట్ కాదు, మాకేం సంబంధం లేదని వాళ్ళు చెప్పిండ్రంటే దీని ప్రస్తావనే తీసుకోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష. కాబట్టి దయచేసి మిత్రుడు పాయల శంకర్ గారికి నా సూచన, ఈరోజు ఈ ప్రభుత్వం ప్రతి 150 కుటుంబాలకు ఈరోజు ఇంటింటికి తిరిగి ఒకవేళ 2 స్టిక్కర్లు వేసినా ఒక్క. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ గేమ్ చేంజర్ ఈ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్స్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ నెల 7 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ తో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోని స్ట్రీమింగ్ అవుతుందని అమెజాన్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కాగా మూవీ విడుదలైన 28 రోజుల్లోనే ఓటీటీలోకి రానుండటం గమనార్హం. కాగా ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా రామ్ నందన్, అప్పన్న పాత్రలోని రామ్ చరణ్ అదరగొట్టారు. చరణ్ నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. ఇక చెర్రీకి జోడీగా బాలీవుడ్ నటి కియారా అద్వానీ నటించిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించారు. తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ మూవీకి కథను అందించగా సముద్రఖని, ఎస్టే సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, అంజలి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వన్డేల్లో సాధించినటువంటి ఓ ఆల్ టైమ్ రికార్డుపై టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కన్నేశాడు. ఆ రికార్డును బద్దలు కొట్టడానికి రన్ మెషిన్ కి కేవలం 94 పరుగులు కావాలి. ఈ నెల 6 నుంచి ఇంగ్లాండ్ తో ప్రారంభమయ్యేటటువంటి 3 మ్యాచ్ల వన్డే సిరీస్ లో ఆడనున్న కోహ్లీ ఆ రికార్డును అందుకునే అవకాశం ఉంది. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే అత్యంత వేగంగా 14,000 వన్డే పరుగులు మైలురాయి. ఈ ఫిట్ ను నమోదు చేయడానికి సచిన్ 350 ఇన్నింగ్స్లు ఆడారు. అదే కోహ్లీ విషయానికి వస్తే ప్రస్తుతం 283 వన్డే ఇన్నింగ్స్ లో 58.18 సగటు, 93.54 స్ట్రైక్ రేట్లోని 13,906 పరుగులు చేశాడు. రాబోయే 3 మ్యాచ్ల సిరీస్ లో మరో 94 రన్స్ చేస్తే అత్యంత వేగంగా ఈ ఫిట్ ను నమోదు చేసిన ప్లేయర్ గా కోహ్లీ అవతరిస్తాడు. కాగా 2006 ఫిబ్రవరిలో పైషావర్లోని పాకిస్తాన్లో జరిగినటువంటి వన్డేలో టెండూల్కర్ తన 350వ ఇన్నింగ్స్లోని ఈ రికార్డును నెలకొల్పాడు. ఆ మ్యాచ్లో అతను సెంచరీ కూడా చేశాడు. కానీ భారత్ 7 పరుగుల తేడాతోటి GLS పద్ధతి మ్యాచ్లో ఓడిపోయింది. మరోవైపు కోహ్లీ వన్డే ఫార్మాట్లో 50 సెంచరీలు, 72 హాఫ్ సెంచరీలు బాదిన విషయం తెలిసిందే. 2023 వన్డే ప్రపంచ కప్ లో కోహ్లీ 50 ఓవర్ల ఫార్మాట్ లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ గా సచిన్ ను అధిగమించాడు. ఇక వన్డేలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలోని సచిన్ 4,463 వన్డేల్లో 18,426 పరుగులతోటి అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్. అసెంబ్లీలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణ శాసనసభ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.